నాకు తెలిసినంత వరకు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎవరైనా సరే ఎంతో ఇష్టంగా తినే ఒకే ఒక ఐటెం పన్నీరే కదండి. ఈరోజు మన వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తినడానికి ఎంతో టేస్టీగా, చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే పన్నీర్ ముక్కల్ని అందులో వేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇటు అటు ఎక్కువగా కలిపేశారంటే పన్నీర్ చిన్న పీసెస్ కాబట్టి గుండగుండగా అయిపోతాయి. దానివల్ల లైట్గా కలిపేసుకొని దానంతట దాన్ని వదిలేస్తే అదే బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. తర్వాత కలుపుకొని అందులో కారం వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతే ఎక్కువ కాదు, ఓన్లీ మీ పన్నీర్ ముక్కలకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంతే వేసుకోండి. తర్వాత అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ముందుగా ఆనియన్స్ ఎందుకు యాడ్ చేయలేదంటే ఆనియన్స్ ముందుగా యాడ్ చేస్తే ఎక్కువ వేగిపోతాయి, ఫ్రైడ్ రైస్ బాగుండవు. ఇంకేముంది, అందులో రైస్ యాడ్ చేసేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, ఫ్రైడ్ రైస్కి రైస్ ఎప్పుడైనా మనం కర్రీతో తినే రైస్ కన్నా గట్టిగా ఉండాలి. అలా గట్టిగా ఉంటే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది. సో రైస్ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ముందుగా వేసిన కారం మన రైస్లో బాగా కలిసిపోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. మొత్తం బాగా కలిపేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కసూరి మేతి వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుంది. ఆ టేస్ట్ వేరండి. బయట ఇంకెప్పుడు తినరు, ఇంట్లోనే ప్రిఫర్ చేస్తారు ఎవరైనా సరే.